నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సినీ నటుడు నాగార్జునకు బిగ్ షాక్. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. మారేడుపల్లిలో టపాకాయల తయారీ కేంద్రం దగ్ధం. ఇద్దరి పరిస్థితి విషమం, మరొకరికి తీవ్ర గాయాలు. తిరుమల స్వామివారిని దర్శించుకున్న గోల్డ్ ఉమెన్ సుమారు 25 కిలోల బంగారం ధరించిన పూణేకు చెందిన ఓ కుటుంబం. టిఫిన్ చేయాలని వెళ్లిన ఓ కుటుంబానికి చేదు అనుభవం. శ్రీ రాఘవేంద్ర హోటల్లో దోశలో దర్శనమిచ్చిన బొద్దింక. హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. హైడ్రాకు సినీ నటుడు నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్పై ఫిర్యాదు అందింది. తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని ఫిర్యాదు వచ్చింది. దీంతో పక్కా ఆధారాలతో తెల్లవారుజాము నుంచి అధికారులు కూల్చివేత ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. శ్రీలత, హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సినీ హీరో నాగార్జున సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ అయితే అధికారులు కూల్చివేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక బందోబస్తు ఏర్పాటు చేసి బందోబస్తు నడుమ ఈ ఎన్ కన్వెన్షన్ అయితే కూల్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది తుమ్మిడిహడ్డి చెరువుకు సంబంధించినటువంటి 3.5 ఎకరాల చెరువు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారనే ఆరోపణలు ఉన్నప్పటికీ ఈ ఆరోపణలు హైడ్రా సీరియస్ గా తీసుకొని ఈ కూల్చివేతలు అయితే చేస్తుంది. ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ దగ్గర ఒక హడావుడి వాతావరణం అయితే ఏర్పడుతుంది చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సతీష్. చిత్తూరు జిల్లా పలంనేరులోని మారేడుపల్లిలో టపాకాయల తయారీ కేంద్రం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలంకి చేరుకొని మంటలను అదుపు చేసి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రమాదంలో ఇక ఆవు చనిపోగా కేంద్రంలో పనిచేస్తున్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. Ay, ¿por qué? No,
దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. గుడ్ మార్నింగ్ శ్రీలత. ప్రస్తుతానికి మన చిత్తూరు జిల్లాలోని పలంనేరు కాన్స్టిట్యూన్సీ గన్నవరం మండలంలోని టప్పాకాయల తయారీ కేంద్రంలోనే ఆ యొక్క ఘటన చాలా దారుణంగా జరగడం జరిగింది. ఆ ఘటనలో స్థానికుండా అదే యొక్క కాదర భాష అనే వ్యక్తి 20 సంవత్సరాలుగా తన కుటుంబంతో కలిసి అక్కడ వ్యాపారం చేస్తున్నారు. కానీ ఆ యొక్క లైసెన్స్ మాత్రం వ్యాపారం చేసుకునే దానికి మాత్రమే ఇస్తున్నారు. కానీ అక్కడ తయారీ కేంద్రాన్ని మాత్రం అధికారులు ఏ విధంగా ఇవ్వలేదని పోలీసులు దర్యాప్తు చేసి గుర్తించారు. అక్కడ కాదర భాష కానీ కాదర భాష యొక్క సతీమణి తన భార్య షహీదునా గాని అక్కడికక్కడికే మృతి చెందించడం జరిగింది. అక్కడి నుంచి అదే విధంగా పాడి హౌస్ ఆవులు ఒక 2 ఒక లేక దూడలు 2 అక్కడికక్కడే మృతి చెందించడం జరిగింది. దీని మీద గతంలో 20 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ యొక్క తయారీని ఎందుకు అధికారులు నిరీక్షణ చేశారు? పోలీసులు కానీ ఫైర్ డిపార్ట్మెంట్లు కానీ దీని మీద ఎందుకు క్షీణించలేకపోయారు? దీన్ని ఎందుకు అరికట్టలేకపోయారు కదా? అక్కడ ప్రత్యేకంగా కూడా వాళ్ళు అధికారంగా ప్రకటించడం జరిగింది. దీన్ని ఏ విధంగా దర్యాప్తు చేస్తారు, పోలీసులు ఏ విధంగా క్లారిటీ ఇస్తారన్న దాని మీద చాలా సందేహాలు కలిగి ఉన్నాయని చెప్తున్నారు శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ చందు. మనం చూసే పిల్లలు చూసే పిల్లలు ఉంటారు. వాళ్ళు టపాసులు ఎన్ని ఏళ్ళు వ్యాపారం చేస్తున్నారు? అంటే మీకు తెలుసా? అది మీకు తెలుసా? మీరు అధికారులకు ఎవరికి చెప్పలేదా? ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పారు? ఏమన్నారు అధికారులు? ఏమన్నారు? దాన్ని బట్టి వీళ్ళు ఆడినింటే ఇంకా డంపింగ్ చేసుకోండేది. ఎక్కడి నుంచి? పక్కన ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో నుంచి ఇంట్లో డంపింగ్ చేసుకోవడం వినాయక పండుగ ముందరలో ఉంది కాబట్టి హెవీగా వేసుకొని పెట్టుకున్నారు. దానివల్ల ఇది జరిగింది హెవీగా. లేకపోతే ఇంత మాత్రం ప్రమాదం కాదు. అది ఇంపార్టెంట్. ఎంతమంది ఉంటారు అన్న వాళ్ళు? ముగ్గురే, భార్య భర్త చిన్నపిల్లలు. వాళ్ళ మనుషులు ఎవరు లేరు ఆ టైంలో. మేమంతా దేవస్థానం దిగిపోయింది చూసేసరికి. అందువల్ల ఏమీ కాలేదు. ప్రమాదం ఉంటే చాలా అంతే సార్. ఏం లేదు. ఇంట్లో ఉండేవాళ్ళు ఇద్దరికి మెయిన్ ఇంజురీ ఇక్కడే అయిపోయింది. ఆంజీవేలో హాస్పిటల్ తోడుకున్నారు. తిరుపతికి పోత 3 గంటల 3:30కు ఆయన చనిపోయింది. తర్వాత ఆయన కంటే చనిపోయింది. హెవీగా కలిపి పూజ చేస్తున్నప్పుడు ట్రైనింగ్ సౌండ్కి దేవస్థానం షేక్ అయ్యి లైట్లు ఆఫ్ అయ్యి మళ్ళీ కానయ్యా. పటాసులు పెడితే కాదు ఉంది దానికి. మళ్ళీ వస్తే ఇక్కడ ఈ మాదిరిగా అయిపోయింది. పెద్ద పేలుడు, అది భయంకరమైన పేలుడు. అంతా ఇంత కాదు, పెద్ద భయంకరంగా వచ్చింది. పలనేరు కూడా ఫోన్ చేసినారు ఏమో సౌండ్ ఉండేసి. అంత పెద్ద సౌండ్ వచ్చింది. పక్కన ఎవరైనా అంటే మటాషా అంత అందరూ దేవస్థానంలో ఉంది కాబట్టి బచావ్ అయిపోయినారు. నలుగురు పిల్లలు ఎప్పుడు ఉంటా ఉంటారు మీరు వెనకాలనే. ఆ నలుగురు ఆటకు పోయిన దానికి చాలా మంచిదైంది. లేదంటే చాలా ప్రమాదం జరిగింది. ఎవరు నీళ్ళు అందరూ దేవస్థానం దగ్గర పోయిన పూజ పెద్ద పూజగా చేస్తాము శుక్రవారం కాబట్టి. అందువల్ల చాలా మరమే కాపాడలేదు. అంతే చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ప్లస్ మనం ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆయన ఎక్కువ పటాసులు కానీ ఎక్కువ వస్తుంది. ఆయన ఇన్ఫార్మ్ చేసినాము. ఆయన ఏమన్నాడంటే ఎవరు ఇన్ఫార్మ్ చేసింది కాదర భాషకి ఆయన చెప్పినా కాబట్టి అప్పుడు ఏమన్నాడంటే ఆయన లేదు మేము ఫ్యాక్టరీ తాను తెస్తాం అనేది. ఫ్యాక్టరీ తాను వచ్చి మేము వచ్చిన ఇప్పుడే అంటాడు. లోపల నీకు వచ్చినప్పుడు చెల్లికి ముందు అయిపోయింది. ఆయన అర్థం కాకుండా మళ్ళాకేమన్నాడు మేము ఫ్యాక్టరీ తానికి వచ్చిన మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఏమన్నా టపాసులు అయినా కావాలనుకుని ఇక్కడ వస్తే కొంచెం బయట ఫ్యాక్టరీ తాను తెచ్చి ఇక్కడ తెస్తామంటారు. లోపలనే కానీ తెచ్చిస్తారు. అది విషయము. దాని విషయం ఏమంటే మాది 2 ఆవులు పోయినాయి. ఇంకా దోలు వేరే దెబ్బలు తిన్నాయి. ఇంకొక ఆవుకి కాలు వేరే కొన్ని డ్యామేజ్ అయింది. ఇది పరిస్థితి. దానికి ఏమవుతుంది మీరు సహకరించి. చుట్టుపక్కల ఎవరు మనుషులు లేరు? చుట్టుపక్కల ఎవరు లేరు. చుట్టుపక్కల అందరూ గుడి పూజ ఉంటే అడిపోయినాం. అడిపోయిన వాళ్ళు మేము సేపు అయినాము. మారేం గుడిలో పూజ ఉంటే పూజ కోసం పోయినాము. మేమంతా సేపు అయినాం.
భయపడే పని ఏం లే. 3 సంవత్సరాలు రైతులకు ఫోన్ చేసి అడిగింది చెప్పండి ఏం లేదు. 3 సార్లు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ బ్లాస్టింగ్ వాడు పని చేస్తాడారా? ఈడ వాళ్ళు కొంచెం ఇంకో మంది 10 ఏళ్ళు దాకా ఎన్ని సంవత్సరాలుగా టపాలు తయారు చేస్తాడు? వచ్చినప్పుడు తయారు చేస్తానే ఉంటారు. మీరు ఊరికి చెప్పలేదా పోలీస్ అధికారులు? పోలీసు వాళ్ళకి వచ్చి కుమార్ అనలేదా, కుమార్ ఇన్ఫర్మేషన్ చేసినాడు. చేసినారు. రైటర్ చెప్పినారు కదా నారాజ్ సార్, ఎవరెవరు చెప్తారు? ఏం చెప్తున్నారు? ఈ టపాసులు ఈయన 4 మంది స్టాక్ పెట్టుకుని రెండోది వేరే ఈయన మ్యానుఫాక్చరింగ్ చేసుకుంటా ఎట్లా అది బీడీ సిగరెట్ తాగే అలవాటు ఉంది, అదేదో తాగినారు, దానికి తెలియకుండా వేసినారు, అది అట్లే పైరేసి. ఎవరు? ఆ ముస్లింస్ పిల్లడు, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు. వరంగల్ జిల్లా గీస్కొండలోని తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్కి వెళ్లడానికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్కి వెళ్లాలంటే తిరిగి ఇంటికి రావడానికి బస్సు సౌకర్యం లేక 2 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. ఆర్టీసీ యాజమాన్యానికి అనేక సార్లు లేఖలు రాసినా ఎటువంటి ప్రయోజనం లేదని నిరాశ చెందుతున్నారు. ఇకనైనా మాపై జాలి చూపించి అంటున్న విద్యార్థులతో మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ గ్రౌండ్ రిపోర్ట్. గత ప్రభుత్వ హయాంలో నమస్తే, వెల్కమ్ టు ఫోర్సెస్ టీవీ. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రైవేటు పాఠశాలల ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కొనసాగాలనే ఉద్దేశంతో మోడల్ పాఠశాల కానీ అలాగే ఆదర్శ పాఠశాలలు కొన్ని ఏర్పాటు జరిగింది. మనం వచ్చేసి వరంగల్ జిల్లా గీసుగొండ మండలం వంచనగిరి గ్రామం దగ్గర ఉన్నాము. మన గ్రామంలో చూసుకోవచ్చు, సుమారు జాతీయ రహదారికి 3 కిలోమీటర్ల దూరంలో మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ పాఠశాల నుంచి పిల్లలు జాతీయ రహదారికి వెళ్ళాలంటే మాత్రం కాలినడకన వెళ్ళాలి. అది కూడా మార్గం మధ్యలో ఒక రైల్వే ట్రాక్ వస్తుంది, ఆ ట్రాక్ దాటి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ పిల్లలు రావాలంటే మాత్రం ఈ రోడ్డుకు ఈ జాతీయ రహదారి పక్కన చూసుకుంటే మాత్రం సుమారు 3 కిలోమీటర్ కాలినడకన వెళ్ళాలి. వాళ్ళకు బస్సు సౌకర్యం లేదు. 3 కిలోమీటర్లు వర్షం పడుతుంటే వర్షంలో సార్ తడుచుకుంటా వాళ్ళకున్న పుస్తకాలను వాళ్ళ భుజాలను ఎత్తుకొని వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పిల్లలకు ఏదో విద్య అందిస్తామో మేమంతా తోపులని చెప్పుకుంటున్నాం, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం పిల్లల పరిస్థితి ఉంటే ఈ రోజుల్లో కూడా ఇటువంటి విద్య ఉందా అనే విధంగా ఉంది. మనతో కొద్దిగా పిల్లలు ఉన్నారు, వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈ పాఠశాల ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి ఒకసారి రండి. అరే ఏమైంది? నువ్వు రాను. మనతోటి ఒక బాలు ఉన్నాడు, అడిగే చిన్న ఇప్పుడు చరణ్. ఏ క్లాస్ నాన్న? 6th. ఏ ఊరు మీది? ధర్మారం. ఎక్కడది? అంటే ఇక్కడ ఎంత దూరం ఉంటుంది మీ ఊరు? సుమారు అంటే వరంగల్ దగ్గరనా? ఇక్కడ దగ్గరనా? ఇక్కడ మీ ఊరికి ఏమైనా వెహికల్స్ ఉంటాయా? ఆటోలో. సో మీరు ఇక్కడ రోడ్ మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? నడుచుకుంటూ. సుమారు ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? కిలోమీటర్ దూరం. ఏ క్లాస్ నాన్న ఇప్పుడు? 6th. ఈ బ్యాగ్ మోసుకుంటూ వెళ్ళాల్సిందే. వర్షాకాలంలో వర్షం పడుతుంటే బుక్కులు తడవా మీ? ఎట్లా మరి మీ పరిస్థితి ఎట్లా? అంటే మీకు బాధ ఉంటుంది కదా, మళ్ళీ ఎలా అనిపిస్తుంది మీకు? బస్సు ఉంటే అంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఏదేమైనా మాత్రం మామూలుగా మనం ఒంటి మీద ఉన్న బట్టలు తడిస్తేనే అయ్యో నీ తడిసిపోయారని బాధపడతాం. అటువంటిది వాళ్ళకున్న పుస్తకాలు కానీ నోట్ బుక్కులు కానీ ఆ బ్యాగ్తో సహా తడిసిపోవడము. ఇక్కడి నుంచి సుమారు 2 కిలోమీటర్ల కాలినడకన వెళ్ళడం చూసినా చాలా బాధ అనిపిస్తుంది. మనతో మరి చాలా మంది విద్యార్థులు వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. అంటే కొంతమంది విద్యార్థులు భయపడుతున్నారు. రండమ్మా, ఎలా ఉందమ్మా ఈ పరిస్థితి? ఏ పేరు మరి పేరు? గ్రీష్మ. ఏ క్లాస్ అమ్మా? ఇంటర్ ఫస్ట్ ఇయర్. అంటే మీ పరిస్థితి ఎలా ఉందమ్మా? ఇప్పుడు మీరు జాతీయ రహదారి నుంచి మొదలు పెడితే మోడల్ కాలేజ్ రావాలంటే మాత్రం సుమారు 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ 2 కిలోమీటర్ కాలినడకన వస్తుంది, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ వాటర్ ఆగుతాయి. ఇప్పుడు వర్షాకాలంలో ఇబ్బంది అవుతుంది. వర్షాకాలంలో మీరు బాగుతుంటే బుక్కులు తడుతూనే ఉంటుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు ప్రభుత్వానికి? అంటే మాకు రోడ్ ఫెసిలిటీ కావాలని కోరుకుంటున్నాం. బస్సెస్ రావాలి ఇక్కడ వరకు, అంతే. మీరు ఇక్కడ బై వాక్ వెళ్ళిన తర్వాత అక్కడ బస్సులు ఆపుతున్నారు, ఆర్టీసీ వాళ్ళు ఆపుతలేరు. ఇప్పుడు టైం చూస్తే 4:30 అవుతుంది. మీరు ఇంటికి వెళ్ళితే ఏ సమయం అవుతుంది? 7 అవుతుంది. 7 అంటే సుమారు మీరు ఇంటికి వెళ్ళాలంటే 3 గంటల టైం పడుతుంది. మీ ఇక్కడ నుంచి మీ ఊరు ఎంత ఉంటుంది? 5 కిలోమీటర్స్. వీళ్ళు మాటలు చెప్తున్న మాత్రం 5 కిలోమీటర్లు 5 గంటల సమయం పడుతుంది. అంటే ఇప్పుడు 4:30 అవుతుంది, ఇంటికల్లా 7 గంటలు. అంటే సుమారు 3.5 గంటల సమయం పడితే వీళ్ళు ఇంటికి గమ్మని చెప్తున్నారు. ఏదేమైనా మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ప్రైవేటు పాఠశాలల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనే ఉద్దేశంతో మాత్రం మీ మోడల్ పాఠశాలని, కస్తూర్బాలని, ఆదర్శ పాఠశాలను ఎన్నో చెప్తూనే ఉన్నారు. కానీ వీళ్ళ మాటలు మొత్తం నీటి మూటలుగానే ఉన్నాయి. మనం చూసుకోవచ్చు, ఇది ఆదర్శ పాఠశాలలో భాగంగా ఉన్న మోడల్ స్కూల్. ఇక్కడ చూస్తుంటే మొత్తం బురదమయంగానే ఉంది. ఈ బురద నుంచి పిల్లలు కాలిన నడుచుకుంటూ సుమారు 2 కిలోమీటర్లు జాతీయ రహదారికి వెళ్ళాలి. ఆడికి వెళ్ళిన తర్వాత ఆర్టీసీ వారు ఈ పిల్లల నుంచి బస్ ఆపరు. ఎందుకంటే సుమారు 600 మంది పిల్లలు ఉన్నారు. ఒక బస్సులో ఎక్కాలంటే సుమారు 40 మెంబర్స్ ఎక్కుతారు పిల్లలు. కానీ ఆ బస్ కెపాసిటీ వచ్చి
కానీ ఈ పిల్లలు ఇంతమంది ఎక్కాలంటే మాత్రం మినిమం ఒక 50 బస్సులు అయితేనే ఈ పిల్లలందరూ బస్సు ఎక్కే పరిస్థితి. అక్కడ చూసుకుంటే మాత్రం అధికారుల నిర్లక్ష్యం కనబడుతుంది, అలాగే విద్యాశాఖ నిర్లక్ష్యం కనబడుతుంది, ఇటు రాజకీయాలు కూడా కనబడుతూ ఉంది. ఏదేమైనా మాత్రం ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ఖచ్చితంగా ఈ ఇక్కడ వరంగల్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఇక్కడ గీసుకు మండలంలో ఎక్కడ ఉందో ఈ ఊరికి సంబంధించిన ఈ మోడల్ పాఠశాలకు రోడ్డు మార్గం కేటాయించాలి. అంతేకాకుండా ఈ 2 కిలోమీటర్ల దూరంలో బస్సు ఏర్పాటు చేస్తే ఇక్కడికి వచ్చే పిల్లలకు ఎంతో కొంత న్యాయం చేయాల్సిన పరిస్థితి. ఏదేమైనా మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పిల్లలు సుమారు 2 కిలోమీటర్లు కాలినడకన ఇదే వర్షంలో తడుచుకుంటూ వెళ్తారు, అలాగే కాలినడక వెళ్ళే పరిస్థితి అవుతుంది. వాళ్ళు ఎలా వెళ్తున్నారు? ఆ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళి పైన రైల్వే ట్రాక్ ఉంటుంది, ట్రాక్ నుంచి ట్రైన్ వెళ్తూ ఉంటుంది, ఆ ట్రాక్ కింద వాటర్ ఉంటుంది, ఆ నీళ్ళ నుంచి వెళ్ళి ఆ చిన్న సందు ఉంటుంది, దాంట్లో బయటకు వెళ్ళాలి. వీళ్ళ దుర్భర జీవితం ఎలాగుందో చూపించే ప్రయత్నం చేద్దాం. సెల్ఫ్ మేఘన, ఐఎమ్ ఫ్రమ్ 10th. మాకు డైలీ ఇట్లా నడుచుకుంటూ వస్తాంటే భయం అవుతుంది. మాకు రోడ్లు కావాలి మంచిగా, రైల్వే ట్రాక్ మీద రావాలంటే చాలా భయం అవుతుంది. మా పేరెంట్స్ కూడా చాలా భయం అవుతుంది, వేరే స్కూల్కి వెళ్తే అయిపోదా అంటున్నారు. అంటేనమ్మా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రైవేట్ పాఠశాల కానీ ధీటుగా మేము స్కూల్ నడిపిస్తూ ఉంటున్నారు. మా స్కూల్లో స్టడీ బాగుంటుంది, కాకపోతే రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. బస్సు కూడా వస్తే బాగుంటుంది, అందుకే రోడ్డు ఉన్న బస్ మాకు కొంచెం స్పీడ్గా వస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను. మోడల్ పాఠశాల నుంచి జాతీయ రహదారికి వెళ్ళే మార్గ మధ్యలో ఉన్నాము. పిల్లలు ప్రతి ఒక్కరు ఈ ట్రాక్ దాటి రావాల్సిందే. సో ఇటు చూసుకోవచ్చు, వరంగల్కు ఇటు ఖమ్మంకి వెళ్ళే జాతీయ రహదారి మధ్యలో ట్రాక్ ఉంది. ఈ ట్రాక్ దాటుకుంటే పిల్లలు రావాలి. ఆల్రెడీ సిగ్నల్ పడుతుంది. పిల్లలందరూ సుమారు 600 పిల్లలు, ఇటు స్కూల్ కానీ ఇటు కాలేజీ సంబంధించిన 600 పిల్లలు ప్రతిరోజు ఈ ట్రాక్ దాటి వెళ్ళాల్సిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ ట్రాక్కు సంబంధించిన వాళ్ళు ఎవరికి పర్యవేక్షణ ఉండకపోవడము, అలాగే ఒకటి చూసుకోవచ్చు, రాష్ట్ర మంత్రి కొండ సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న మండలానికి చెందిన మండలంలో ఈ పాఠశాల ఉంది. ఇంతటి పేరున్న ఈ కొండ సురేఖ అనే వ్యక్తి ఒక మంత్రిగా కొనసాగుతుంది. అటువంటి మంత్రి ఈ మోడల్ పాఠశాలకు ఎందుకు బస్సు ఏర్పాటు చేయట్లేదు అనే క్వశ్చన్ మార్క్ చేసుకోవచ్చు. ఏదేమైనా మాత్రం మన కలంతో చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు అడిగే సమస్యలు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి అమ్మా. ఏం పని మీ పేరు? రుచిత. ఎట్లమ్మా మీ బాధలు ఏంటి, అంటే మీ సమస్యలు ఏంటి? రోడ్ బాగాలేదు, ఇంకా బురద బాగా అవుతుంది, వర్షం పడ్డప్పుడు నడవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మీ మోడల్ పాఠశాల నుంచి జాతీయ రహదారికి సుమారు 2 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆడికి వెళ్ళిన తర్వాత ఆర్టీసీ వాళ్ళు బస్సు ఆపరు. ఎందుకు ఆపరమ్మా? ఫుల్ వస్తున్నాయి బస్సెస్, ఆపట్లేదు ఫ్రీ బస్ వల్ల. ఓకే, మీది ఏ ఊరమ్మా? వరంగల్. ఇక్కడ నుంచి వరంగల్కు 7 కిలోమీటర్లు. నువ్వు ఇంటికి వెళ్ళే వరకు ఏ టైం అవుతుంది? నైట్ 6:37 అవుతుంది. సుమారు 4:30 మీరు లెఫ్ట్ అయితే ఇంటికి వెళ్ళే వరకు 7:30 ఉన్నారు. 3 hours స్టే చేస్తున్నారు. మామూలుగా కాలినడకలు వెళ్ళినా మీరు 1 hourలో వెళ్ళిపోతారు. కానీ వర్షాకాలంలో మీకున్న బుక్స్కు ఈ బరువుతో నడవడం చాలా కష్టం. మీరు ప్రభుత్వాలు కానీ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండ సురేఖ గారిని ఏమైనా కోరుకుంటున్నారా? బస్సు ఏర్పాటు చేయాలి, రోడ్డు బాగా చేయాలి అనేసి. ఏ పిల్లలను కలవరించినా ఒకటే మాట ఉంటానండి, సుమారు 2 కిలోమీటర్ల మేము మామూలుగా వర్షం వస్తే ఎవరైనా కానీ తడిస్తేనే తట్టుకోలేము. అటువంటి పిల్లలు, చిన్న పిల్లలు 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు, వాళ్ళకున్న భుజాలు చూసుకుంటే బ్యాగ్ చూసుకుంటే మాత్రం సుమారు 10 కిలోల వెయిట్ ఉంటుంది. మనం కిలో సంచి పట్టుకోవాలంటే చేరుతాను అంటాం. అటువంటిది 10 కిలోల బరువున్న బ్యాగును పట్టుకొని సుమారు 2 కిలోమీటర్ల కాలినడకన వెళ్ళి బస్సు ఎక్కాలంటే చాలా కష్టం. అది కూడా ఆర్టీసీ ఎక్కడ ఈ ఉచిత సేవలు పెట్టా ఫ్రీ బస్సును. ఈ నేపథ్యంలో బస్సులో ఫుల్ రావడము, పిల్లలు బస్సు ఆపితే ఆర్టీసీ వాళ్ళు కూడా బస్సు ఆపకపోవడం చాలా కష్టం కనిపిస్తుంది. ఏదేమైనా మాత్రం అధికారులారా, ఇటు ప్రజాప్రతినిధులారా మేలుకోనండి. చిన్న పిల్లలకు మేము ఉన్నామని భరోసా ఇవ్వండి. 4 Sides టీవీ ప్రతి సమస్యను నిలబెత్తి చూపుతుంది. ఇప్పటికైనా ఈ విద్యాశాఖ అధికారులు కానీ ఇటు జిల్లా కలెక్టర్ యంత్రాంగం కానీ ఖచ్చితంగా ఈ మోడల్ స్కూల్ మీద కన్నేయండి. పిల్లల సమస్య పరిష్కారం కోసం ఒక అడుగు ముందుకండి. లేని పక్షాన మాత్రం మళ్ళీ 4 Sides ముందుకు వస్తుంది. ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను నిలబెత్తి చూపించడం కోసం మాత్రం ఇది ప్రస్తుతం వంచనగిరి గ్రామంలో ఉన్న మోడల్ పాఠశాలపై 4 Sides టీవీ ప్రత్యేక కథనం. కెమెరామెన్ బాల్తో సుధాకర్, 4 Sides టీవీ, వరంగల్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని 25 కేజీలు బంగారం ధరించిన పూణేకు చెందిన ఓ కుటుంబం దర్శించుకున్నారు. గోల్డ్ ధరించిన వారిలో సన్నీ నానా, గోర్చోరి, సంజయ్ దత్తాత్రేయ గుజర్, ప్రీతి సోని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే వీరి మెడ నిండా బంగారం ఉండడం భక్తులు ఆశ్చర్యంగా చూశారు. వీరి మెడలో దాదాపు 25 కేజీల గోల్డ్ ఉంది. వారితో సెల్ఫీలు దిగేందుకు కొంతమంది ఆసక్తి చూపారు. వారు ప్రయాణించే కారు కూడా గోల్డ్ కలర్లో ఉండడం విశేషం. ఒక సెకండ్ ఫోటో తీసుకున్నా కొద్దిగా సార్ ఉందా బాబు
మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో దారుణం చోటు చేసుకుంది. ఫీర్జాదిగూడ వరంగల్ హైవేలో ఉన్న శ్రీ రాఘవేంద్ర హోటల్లో టిఫిన్ చేయాలని వెళ్లిన కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. హోటల్లో దోశ ఆర్డర్ చేయగా అందులో బొద్దింక దర్శనమిచ్చింది. కంగుతిన్న కస్టమర్ సిబ్బందిని నిలదీశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. హోటల్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏమని చెప్పండి సార్? మేము ఇక్కడ హోటల్కి తిందామని వచ్చినాము. రాగానే ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ దోశలో ఉన్నటువంటి అంతా కూడా మీది నుంచి ఆ దోశ తింటున్నటువంటి సమయంలో ఈ పురుగు నోట్ల కాడికి ఇట్లా వచ్చింది. కానీ ఇట్లా మొత్తంగానే అది పుచ్చుకుంటుంది. ఏందో ఇదని చెప్పేసి తీసి ఇక్కడ కింద పెట్టేసరికి అది ఇంకా అది పెండ పురుగు ఇక్కడ కనబడేసరికి ఇంకా నాకు భయం పెట్టింది. నాతో వెంటనే చెప్పి ఇట్లా అయిపోయిందని పక్కన పెట్టేసి ఇలా ఎంట్రుకున్నది, అది తీసేసినాం. అయినాక ఇది కనబడ్డది. ఇందులో ఎంట్రుకు వస్తే తీసి నేను ఇక్కడ ఇట్లా అన్న తర్వాత సగం తిన్న తర్వాత ఇది ఇట్లా తీసి ఇట్లా పెట్టుకొని మొక్కడ పెట్టుకునేసరికి ఇది పుచ్చుకుంది. దీన్ని అదేదో ఉంది కదా పుచ్చుకుంటే ఏంటని తీసి చూసేవరకు ఎప్పుడు ఎంత భయంకరంగా ఉంది చూడాలి. రేపు ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఫుడ్ పాయిజన్ అయిపోయింది, బయట జరుగుతుంది. ఇది పుచ్చుకుంటే నేను తీసి కింద వేసిన. మొత్తం కొంచెం అయిందనుకో ఏంటి ప్రాబ్లం? ఎవరు బాధ్యత ఎవరండి? చెప్పండి. వీళ్ళు ఏమంటున్నారు మేడం? వాళ్ళు ఇప్పుడు వచ్చి తినే ఫుడ్లో సారీ చెప్తే వెళ్ళిపోతారా? చెప్పండి. రేపు నాకేమన్నా అయిందనుకో ఏంటి? ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఒకసారి ఆలోచించండి. నేను ఇది ఇలా వచ్చింది, ఇట్లనే పెట్టుకున్నా. చేయి గుచ్చుకున్నప్పుడు ఏంటని తీసి చూస్తే ఇగో ఇంత పెద్ద పురుగు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.